ష్! గప్చుప్. మమ్మల్ని ఏమీ అడక్కండి, మేమేం చెప్పం. ఇది ఇప్పుడు రాజమౌళి ఫాలో అవుతున్న విషయం. కానీ విషయం గుప్పుమనకుండా ఉంటుందా? అంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు దాని గురించి ఇష్టంగా మాట్లాడుకోకుండా ఉంటారా టెక్నీషియన్లు? ఇప్పుడు కీరవాణి వంతొచ్చేసింది. ఆస్కార్ అవార్డు గ్రహీత SSMB29 గురించి ఏమన్నారు? నాటు నాటుతో ఆస్కార్ అందుకున్నాక కీరవాణి మారారా అంటే బిగ్ నో అని వినిపిస్తోంది. ఎందుకంటే ఆయనకు ఏ సినిమాకి ఆ సినిమానే ఫస్ట్ మూవీ అన్నట్టు పనిచేస్తారు. ఇప్పుడు SSMB29 గురించి ఆయన ఒపీనియన్ విన్నవారందరికీ ఈ విషయం స్పష్టమవుతోంది. ఇప్పటిదాకా తాను పనిచేసిన వాటిల్లో అతి కష్టమైన ప్రాజెక్ట్ SSMB29 అని చెప్పారు కీరవాణి. ప్రతి సినిమాకి సవాళ్లు పెరుగుతూనే ఉంటాయన్నారు. సబ్జెక్టుకు తగ్గట్టు కొత్త సౌండ్స్ సృష్టించాలని చెప్పారు. ఇంతకు ముందెప్పుడూ SSMB29 తరహా సినిమా రాలేదన్నారు. ఇదో అడ్వెంచర్ అని, కష్టమే అయినా ఆసక్తికరమైన ప్రయాణమని తెలిపారు. ఈ సినిమాలో చాలా పెద్ద డైలాగులుంటాయని ఆల్రెడీ పృథ్వీరాజ్ సుకుమారన్ హింట్ ఇచ్చారు. ఇన్నేళ్ల యాక్టింగ్ కెరీర్ తరువాత మహేష్ స్పెషల్ డిక్షన్ క్లాసులు తీసుకున్నారంటేనే ఎవరూ ఊహించనిదేదో జక్కన్న ప్లాన్ చేస్తున్నారనే విషయం మరోసారి ట్రెండ్ అవుతోంది. రేంజ్ ఇంటర్నేషనల్ అయినప్పుడు ఈ మాత్రం ప్లానింగ్ అవసరమేనంటూ దమ్ మసాలా బిర్యానీ తిన్నంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఘట్టమనేని అభిమానులు.